సర్వత్రా ఉత్కంఠ మధ్య నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్నికల అధికారి నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. పరిస్థితి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున పహరా కాశారు. టీడీపీ చెందిన కొంతమంది కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు రామాంజనేయులు గల్లా నాగరి ఇద్దరు కూడా సమావేశం నిర్వహించి వచ్చి లోకల్లో ఉన్న డిఎస్పీ అజిత్తో మాట్లాడుతూ వచ్చిన కార్పొరేటర్లకు సీట్లు కేటాయించాలని చెప్పేసి రామాంజనేయులు కోరారు. కార్పొరేట్ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. డబ్బు సంచులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. వాళ్ళ మీద భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. అత్యధికమైనటువంటి కార్పొరేటర్లు, మెజారిటీ కార్పొరేటర్లు వైసీపీకి ఉన్నారు. యాక్చువల్గా న్యాయబద్ధంగా చూస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే 6 స్టాండింగ్ కమిటీ నెంబర్లు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలు పడేటువంటి ఉంది. కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మంత్రులు అందరూ కలిసి ఇళ్ల మీద పడి ఏదో సంతలో పశువుల మాదిరిగా ఈరోజు కార్పొరేట్లు కొంటే విధానం చూస్తూ ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పుట్టుపొడిచే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా రాబో కాలంలో తప్పకుండా వాళ్ళు చేసిన దానికి తప్పకుండా బుద్ధి చెప్తారు. 100% తీసుకెళ్తాం కదా, ఆల్రెడీ తీసుకెళ్ళాం, మళ్ళీ తీసుకెళ్తాం. ఈరోజు జరిగిన ఎపిసోడ్ కూడా మొత్తం తీసుకెళ్తాం.